రవాణా శాఖలో పనిచేసే ఓ మామూలు ఉద్యోగి వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సంపాదించడం సాధ్యమయ్యే పనేనా? నెలకు 30-40 వేల రూపాయలు జీతం తీసుకునేవాడు ఎక్కడ పడితే అక్కడ స్థలాలు, పొలాలు, బిల్డింగులు ఎలా కొనగలుగుతున్నాడు? నెల జీతం మాత్రమే తీసుకునే మామూలు ఉద్యోగులకైతే సాధ్యం కాదు. మరి రవాణా శాఖలో పనిచేస్తున్న వాళ్ళు అంత అడ్డగోలుగా ఎలా సంపాదించగలుగుతున్నారు? వాళ్లకున్న ప్రత్యేకమైన అవకాశం ఏంటి? అవినీతి కేసుల్లో పట్టుబడుతోన్న ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కు ప్రమోషన్స్ ఎలా వస్తున్నాయి? అసలు ఆ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతోంది? కోట్లు అక్షరాల 200 కోట్ల రూపాయలు. గట్టిగా మాట్లాడితే ఇంకా ఎక్కువే. లెక్కలు పక్కాగా తీసి మార్కెట్ విలువ కడితే అది రెట్టింపు మొత్తం ఉంటుందన్నది టాక్. ఇదంతా ఒక డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అక్రమ సంపాదన. ఎంత బల్ల కింద చేతులు పెడితే మాత్రం ఒక ఆఫీసర్ ఇంతలా సంపాదించడం సాధ్యమేనా? ఏం చేశాడు అతను? ఎలా వెనకేశాడు? బీరువా నిండా బంగారు నగలే. ఇంట్లోని ఏ షెల్ఫ్ లో చేయి పెట్టినా కట్టలు కట్టలుగా బినామీ ఆస్తుల పేపర్లే. ఒకటి కాదు, 10 కాదు, 100 కాదు, వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు. బ్యాంకు లాకర్ల నిండా బంగారం, డబ్బు. తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదిమూలపు మోహన్ రావు ఆస్తులవి. చాలా కేసులను చూసిన ఏసీబీ అధికారులకే ఈ సంపాదన చూసి కళ్లు తిరిగిపోయాయి. మోహన్ రావు మీద అవినీతి ఆరోపణలు విపరీతంగా పెరిగిపోవడంతో దృష్టి పెట్టిన ఏసీబీ కూపీ లాగితే కళ్లు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. సార్ అవినీతి ఆక్టోపస్లా సౌత్ మొత్తం విస్తరించే పనిలో ఉన్నాడు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకల్లో విచ్చలవిడిగా ఆస్తులు పోగేసి ఇక తమిళనాడు వైపు దృష్టి పెడుతున్న టైంలో పాపం పండింది. జైలు పిలిచింది. మూడు రాష్ట్రాల్లోని 9 ప్రాంతాలతో పాటు కాకినాడ, గైగోలుపాడులోని అతనింట్లో ఏకకాలంలో సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. వీటి లెక్కలు తేల్చడానికి వాళ్లకు 2 రోజులు పట్టింది. ఇంట్లో నుంచి బయటపడ్డ పత్రాలు చూసి అవినీతి సామ్రాట్ అన్న బిరుదుతో పాటు కరప్షన్లో డాక్టరేట్ కూడా ఇచ్చేయొచ్చని ఏసీబీలో గుసగుసలు వినిపిస్తున్నాయంటే ఇతగాడి సంపాదన ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మోహన్ కు బళ్ళారి, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో స్థిరాస్తులున్నాయి. ప్రకాశం జిల్లాలో 45 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 9.5 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 9 ఎకరాల పొలం ఉన్నట్టు డాక్యుమెంట్లు బయటపడ్డాయి. బళ్ళారి, అనంతపురం జిల్లాలో అల్లుడి పేరు మీద భారీగా బినామీ ఆస్తులున్నట్లు గుర్తించారు. ఇక హైదరాబాద్ లో 20 స్థలాలున్నాయి. ఖరీదైన జూబ్లీహిల్స్ ఏరియాలో 4 అంతస్తుల భవనం, పంజాగుట్టలో ఓ అపార్ట్మెంట్, కొంపల్లిలో 8 ప్లాట్లు, మాదాపూర్లో 4 ప్లాట్ల వివరాలు తెలిసాయి. రాజమండ్రిలో 2.5 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. విజయవాడలో కుమార్తె పేరుతో ఓ ఇల్లు, అల్లుడి పేరుతో 2 ఇళ్లు ఉన్నాయి. మోహన్ రావు కుమార్తె పేరు మీద 5 బినామీ కంపెనీలున్నాయి. ఆమె పేరుతో 9 ఎకరాల పొలం ఉంది. బ్లాక్ మనీని వైట్ గా మార్చుకోవడానికే 5 కంపెనీలను సృష్టించినట్లు తెలుస్తోంది. ఇవిగాక వెండి, గ్రానైట్ వ్యాపారాలు కూడా ఉన్నాయని, అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును వాటిలో పెట్టుబడిగా పెట్టినట్టు గుర్తించింది ఏసీబీ. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారు గౌరవ శ్రీ డాక్టర్ ఎం మాలకొండే గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ నుండి ఆదిమూలం మోహన్ గారు కాకినాడ అంటే ఈస్ట్ గోదావరి జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కలిగి ఉన్నాయన్నటువంటి దాని మీద ఒక కేసు ఒకటి డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి 3 రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 స్టేట్స్లో 9 ప్లేసెస్లో సెర్చెస్ కండక్ట్ చేస్తున్నాము. సిఐయు టీము, ఏసీబీ టీమ్స్తోని. ఇందులో ఇప్పటికీ కొంతవరకు ఆస్తులు గుర్తించడం జరిగింది. ఇంకా సెర్చెస్ అయిపోయేటప్పటికి ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుస్తుంది. ఫిర్యాదులు పెరిగాయి కనుక ఏదో పూట తనిఖీ చేస్తే మ్యాటర్ సెటిల్ అయిపోతుందనుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు దిగాక తెలిసింది ఈయన గారి కరప్షన్ రేంజ్ ఏంటో. డాక్యుమెంట్ల లెక్కలు తేలడానికే పూట పట్టింది. ఇక అయ్యగారింట్లో కేజీల కొద్దీ బంగారం, వెండి దొరికాయి. ఇవిగాక పలు బ్యాంకు లాకర్లు బయటపడ్డాయి. ఇంకో 4 లాకర్లను తెరవాల్సింది. పూట అనుకున్న పని 2 రోజులు పట్టింది. అవినీతి డబ్బును కడుపు పట్టకుండా తిండమే కాదు, పైనేసి కట్టుకోవడానికి కూడా ప్రయత్నించిన మోహన్ రావు ఇప్పుడు జైలోచన లెక్క పెడుతున్నాడు. ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా జీవితం ప్రారంభించిన మోహన్ 1998లో గ్రూప్ 1 అధికారిగా ఎంపికై నేరుగా రవాణా శాఖ అసిస్టెంట్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టాడు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, విజయవాడల్లో పనిచేసి భారీగా లంచాలు వేశాడు. పనిచేసిన ప్రతి చోట ఆస్తులు పోగేశాడు.
ఏడాదిన్నర క్రితం కాకినాడకు వచ్చాడు. నిజామాబాద్లో పనిచేస్తున్న సమయంలో ఏసీబీ కేసు నమోదవగా దాని విచారణ ఇంకా సాగుతోంది. అయినా ఆగకుండా అవినీతి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ మరోసారి పట్టుబట్టాడు. ఆదిమూలపు మోహన్ అవినీతి చేసే స్టైల్ ఎలా ఉంటుంది? అతని అనధికార సంపాదన నెలకి ఎంత? ప్రధాన ఆదాయ వనరు ఏంటి? కాకినాడ వచ్చాక విచ్చలవిడిగా చెలరేగడానికి కారణమేంటి? ఏడాది కాలంలో ఎన్ని రోజులు ఆఫీస్కి వచ్చాడు? మిగతా రోజుల్లో ఏం చేశాడు? మోహన్ చెయ్యి పడితే డొక్కుబండి కూడా జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. వెనక వచ్చే 2 వీలర్స్ మీద ఉన్న వాళ్ల ముఖాల కలర్ మార్చేసే పొగబండ్లకు కూడా పొల్యూషన్ క్లియరెన్స్ వచ్చేస్తుంది. అంతెందుకు, అడిగినంత ఇచ్చేస్తే అసలు వాహనం ఉందా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా క్లియరెన్స్ సర్టిఫికెట్ చేతిలో ఉంటుందిట. మోహన్ నెలవారీ జీతం వేలల్లో ఉంటే గీతం కోట్లలో ఉంటుందన్నది అనఫిషియల్ టాక్. స్కూళ్లు, ట్రాన్స్పోర్ట్ బస్సులు, కాకినాడ పోర్టుకొచ్చే ట్యాంకర్స్, సరుకు లోడింగ్ లారీలు, ఇలా దేన్ని వదలకుండా ప్రతి వాహనం నుంచి డబ్బు పిండుకునేవాడు. తూర్పుగోదావరి జిల్లాలో స్కూల్, కాలేజీ, ట్రావెల్స్ బస్సులన్నీ కలిపి 5,000 దాకా ఉంటాయి. మే, జూన్లో వీటన్నిటికీ ఫిట్నెస్ పరీక్షలు చేయించాలి. చూసి చూడనట్టు వదిలేసేందుకు ఒక్కో సంస్థ ఏడాదికి 10 నుంచి 15 లక్షలు ఇస్తుందిట. పోర్ట్ రోడ్డులో తిరిగే డొక్కు బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ కోసం భారీగా దండుకుంటున్నారు. ట్యాంకర్లు, బాడీ లారీల నుంచి వసూలు చేసే డబ్బు సంగతి చెప్పే పనే లేదు. ఓవర్లోడ్ వదిలేసినందుకు పెద్ద మొత్తాల్లో ముట్ట చెబుతున్నారు వట్టి యజమానులు. ఇలా చెక్పోస్టుల దగ్గర ఇష్టారాజ్యం, ఇలా రకరకాల మార్గాల్లో అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు ఆర్టీఏ అధికారులు. తనిఖీల పేరుతో ఏ అధికారైనా ఒక్కసారి రోడ్డెక్కాడంటే కనీసం 50,000 జేబులో పడకుండా ఇంటికి వెళ్లడన్నది బయట వినిపిస్తోన్న టాక్. సో ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి ఇన్ని రకరకాల కండిషన్స్ అన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఒక ఆసరగా తీసుకొని కరప్షన్కు, అవినీతికి ఇక్కడ స్కోప్ జరుగుతుంది. ఎవరైనా ఒక వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ లోపల ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కు పోవాలంటే పర్మిట్స్ తీసుకుంటారు. అక్కడ ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే కొద్దిగా లేట్ చేసినా ఆయనకు నష్టం అవుతుంది. అలాగే కొన్ని ట్రక్స్ లోపల దానికి ఒక నిర్ణీతమైన లోడ్ ఉంటుంది. ఒక ట్రక్ పాస్డ్ ఫర్ 10 టన్ అంటారు. బై ఛాన్స్ ఇంకా కొద్దిగా ఎక్కువ తక్కువ తెచ్చినా కానీ వీళ్ళకు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు దాన్ని కేసు బుక్ చేయొచ్చు. అలాగే ట్రాన్స్పోర్ట్ యాక్ట్ లోపల పోలీస్ వాళ్ళకు కూడా విపరీతమైన అధికారాలు ఉంటాయన్నమాట. సో దీన్ని ఆసరగా తీసుకొని ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో కొందరు సీనియర్ ఆఫీసర్స్ లేదా ఎవరైనా ఏ ర్యాంక్ అయినా కొందరు హానెస్ట్ వాళ్ళని పక్కకు పెడితే పెద్ద ఎత్తున కరప్షన్ మాత్రం జరుగుతున్నది. కాకినాడ పోర్టే మోహన్ రావుకు కామధేనుగా మారింది. సరుకుల లోడింగ్, అన్లోడింగ్ కోసం వచ్చే వాహనాలకు ఏ ఉన్నా లేకపోయినా వదిలేసి నెలవారీ మామూళ్లు దండుకుంటున్నట్టు తెలిసింది. ఓవర్లోడింగ్ వాహనాలు పట్టుబడితే ఇక పంట పండినట్టే. సంపాదన ఈ రేంజ్లో ఉంటుంది కాబట్టే ఇక్కడికి రావడానికి అధికారులు పోటీలు పడుతుంటారట. కేవలం కాకినాడ ఆర్టీఏ ఆఫీస్కు ట్రాన్స్ఫర్ కోసం 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా లంచం ఇచ్చేవాళ్లు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ₹1 కోటి లంచం ఇచ్చి వచ్చినవాడు కామ్గా ఉంటాడా? అంతకు 100 రెట్ల వసూలు కోసం స్కెచ్లు వేస్తూనే ఉంటాడు. ఇలాంటి వాళ్లు ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డా పైరవీలు చేసుకుని బయటపడుతూ మళ్లీ అదే తప్పులు చేస్తున్నారు. మోహన్ కూడా అదే బాపతు. అసలు ఇలాంటి వాళ్లకు సెక్రటేరియట్ స్థాయిలోనే అండదండలు దొరుకుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. సో దీనికి సెక్రటేరియట్ల సంబంధిత డిపార్ట్మెంట్ల ఎంకరేజ్మెంట్ ఉన్నది. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఎవరైనా కేసు బుక్ కాగానే అది ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేసి సెక్రటేరియట్కి పంపుతారు గవర్నమెంట్కు, కన్సర్న్ డిపార్ట్మెంట్లో. అంటే ఈయన పట్టుబడ్డాడు లేదా ఈయన దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి, ఈయనను ప్రాసిక్యూట్ చేయడానికి మనకు పర్మిషన్ ఇవ్వాల్సిందని. కొన్ని సందర్భాల్లోనేమో గవర్నమెంట్ వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో ఈ పట్టుబడ్డ వ్యక్తి, ఈ టెయింటెడ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చేస్తారంటే అక్కడ పైరవీ చేసుకుంటే ప్రాసిక్యూషన్ నుంచి ఏదో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానీ ఏదో పంపించుకుంటారు అనమాట. ఈ విధంగా చేయడం వలన ఆ టైం దొరుకుతుంది, అంత లోపల కేసు డైల్యూట్ అయిపోతుంది. ఉదాహరణ చెప్పాలంటే బాలానాయక్ అని ఒక అసిస్టెంట్ ఎంబీఐ, ఆయన డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసెస్ ఉన్నాయని 2006లో కేసు బుక్ చేసినారు. అంటే ఇప్పటికీ 10 సంవత్సరాల క్రితం. అప్పుడు సుమారుగా ఒక ₹3 కోట్ల ఆయన అక్రమ ఆస్తి అని చెప్పినారు. దాన్ని వెంటనే ఆయనను సస్పెండ్ చేసేసి ప్రాసిక్యూట్ చేసి ఉంటే ఉద్యోగం ఊడిపోయేది, అయిపోయేది. సెక్రటేరియట్లో ఏం చేసినాడో మేనేజ్ చేసుకున్నాడో మరేంటో దాన్ని పక్కకు పెట్టినారు. ఏదో ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అని ఇస్తే వాళ్ళు అట్లా పడేసి పెట్టినారు. ఈ మధ్యలో మళ్ళీ 1 సంవత్సరం క్రితము ఆయనకు ఇంత సీరియస్ కేసు ఉండగా ఏసీబీ కేసు ఉన్నా కానీ ఆయనకు చక్కగా మళ్ళీ ప్రమోషన్ ఇచ్చినారు.
మొత్తానికి ఆదిమూలపు మోహన్ రావు అవినీతిని కొత్త పుంతలు తొక్కించాడు. అక్రమాస్తులు ఎంతన్నది అధికారికంగా ప్రకటించకున్నా 100 కోట్లలోనే ఉంటుందన్నది అనధికార సమాచారం. ఇప్పుడు పట్టుబడి జైలుకెళ్లినా కేసు ఎప్పటికి తేలుతుందో తెలియదు. తిరిగి పోస్టింగ్ తెచ్చుకుని మళ్లీ చేతివాటం చూపించడన్న గ్యారంటీ లేదు. కాకుంటే రచ్చయింది కాబట్టి ఇక నుంచి ఎక్కువ జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. అసలు ఆర్టీఏ అంటేనే అవినీతికి కేర్ ఆఫ్ అనే ముద్ర ఎందుకు పడింది? రవాణా శాఖ అధికారులకు అయాచితంగా డబ్బులు ఎలా వచ్చి పడతాయి? ఎంత లంచాలు తీసుకున్నా ఒక ఉద్యోగి తన సర్వీసులో 100 కోట్లు సంపాదించడం సాధ్యమేనా? డబ్బు అంతలా ఎలా పెరిగిపోతోంది? ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ వాళ్లు తర్వాత నిర్దోషులుగా తేలితే పరిస్థితి ఏంటి? అలా బయటపడ్డ వాళ్లు ఇప్పుడు ఏమంటున్నారు? ఆర్టీఏ ఈ పేరు వింటేనే పని కోసం వెళ్లాలన్న ఆలోచనకు బదులు ఏ బ్రోకర్ ద్వారా వెళితే కాస్త తక్కువ లంచంతో పని పూర్తవుతుందన్న ఆలోచన వస్తోంది సామాన్యులకు. అంతలా అవినీతి ముద్ర పడిపోయింది డిపార్ట్మెంట్కు. ఇందులోనూ నిజాయితీ పరులున్నా ఎక్కువ శాతం అవినీతి జరుగుతోంది గనక ప్రజలు కూడా అలా ఫిక్స్ అయిపోయారు. లెర్నింగ్ లైసెన్స్ మొదలు వాహనాలకు అనుమతి దాకా ప్రతి పనికి ఒక రేటు వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ వచ్చినా పారదర్శకమని ప్రకటనలు చేసినా బ్రోకర్స్ ని తరిమేశామని కబుర్లు చెప్పినా కామ్ గా జరగాల్సిన పని జరిగిపోతోంది. కమిషన్ చేతిలో పడితేనే ఫైల్ కదులుతోంది. ఒక్క లెర్నింగ్ లైసెన్సే తీసుకుంటే 60 రూపాయలకి ఎల్ఎల్ఆర్ వచ్చేయాలి, కానీ 500 ఖర్చు అవుతోంది. ఆ డబ్బంతా ఎవరి జేబులోకి పోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పర్మనెంట్ లైసెన్స్ కి కొంతమంది బ్రోకర్లు 3 నుంచి 4 వేలు వసూలు చేస్తున్నారు. అలా కాదని నేరుగా వెళ్లిన వాళ్లు రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. యాక్సిడెంట్ అయిన వాహనాలు, గూడ్స్ వాహనాల తనిఖీలు ఆర్టీఏ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయి. అంతర్రాష్ట్ర అనుమతులు కూడా అక్రమ సంపాదనకు వనరుగా మారుతున్నాయి. అంతెందుకు పోలీస్ డిపార్ట్మెంట్ లో పోస్టింగ్ వచ్చి ఆర్టీఏకు డిప్యుటేషన్ మీద వెళ్లిన హోంగార్డులు కూడా తిరిగి మాతృశాఖకు రమ్మంటే మొండికేస్తున్నారట. పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున ఇది ఏమంటారు హోంగార్డ్స్ని రిక్రూట్ చేసినారు. 10,000 మంది పైన ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కొంతమంది కావాలంటే చాలామంది అక్కడికి పోయి మేము అక్కడనే ఉంటాం, మమ్మల్ని ఇక్కడనే రెగ్యులరైజ్ చేయాలంటున్నారు. ఎందుకంటే మామూలు దొరుకుతాయి, అవినీతికి ఆస్కారం ఉంటుందని చెప్పి. ఈ విధంగా కొన్ని డిపార్ట్మెంట్స్ లోపల ఆ డిపార్ట్మెంట్ పేరు చెప్తేనే ఓహో ఇది అవినీతిపరమైన డిపార్ట్మెంట్ అనే స్టేజ్కి వచ్చింది. ఆర్టీఏలో మొత్తం 15 రకాల సేవలున్నాయి. వీటిలో ఏ ఒక్కటి లంచం లేకుండా దొరకదన్న అభిప్రాయం ఉంది. కింది నుంచి పైదాకా మొత్తం అవినీతిమయమేనన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఒక ఆఫీసర్ రోడ్డు మీదకి వస్తే కనీసం 1,00,000 జేబులో వేసుకోకుండా ఇంటికి వెళ్లడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అవినీతిని నిరోధించడానికి ఏసీబీ దాడుల వరకే ఓకే గాని ఆ టైంలో చెబుతోన్న అక్రమాస్తుల విలువపై అభ్యంతరాలున్నాయి. ఉన్న విలువలు కాకుండా స్థిరాస్తులకు మార్కెట్ విలువ కట్టి అదంతా అవినీతి సొమ్మేనని ఏసీబీ చెప్పడం సరికాదంటున్నారు ఉద్యోగులు. అవినీతికి పాల్పడ్డామో లేదో తేలేదాకా ఆస్తుల విలువలు ప్రకటించవద్దంటున్నారు. గతంలో ఏసీబీ దాడులు జరిగిన అధికారుల కుటుంబ సభ్యులు ఇలాంటి ప్రకటనల వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. ప్రస్తుతము ఆయా ప్రాంతంలో జరిగిన దాడుల వివరాలు పరిశీలించినట్లయితే పేపర్లోనూ కానీ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ చాలా మార్కెట్ విలువ ప్రకారంగా 50 నుంచి 100 కోట్లు 200 కోట్లు ఉంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. అది సరైనది కాదు. ఏదేమైనా సరే ఆ యొక్క విలువలను గవర్నమెంట్ వారి డాక్యుమెంటరీ ప్రకారమే పరిశీలించి ఏవైనా చరాస్తులు ఉన్నట్లయితే, స్థిరాస్తులు కాకుండా చరాస్తులు ఉంటే వాటి విలువను కట్టి క్యాలిక్యులేట్ చేసి తప్పనిసరిగా దానికి విలువను చేసిన తర్వాత ప్రచురించడం చేయాలి తప్ప ఏమి లేకుండా కోట్లు ఉన్నాయని చేస్తే వాళ్ళ సొసైటీలో పరుగులు పోతున్నాయి, సరైనది కాదు. మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉండాలి, ఇవి ఉండాలి, అది ఉండాలి, మీ ఆయన ఇలా సంపాదించాడు అలా సంపాదించాడు అని చెప్పి ఏదో పట్టుకుపోయారు. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎంతగా హెరాస్ చేస్తున్నారని ఎలా అనిపిస్తుందంటే నాకు ఇలాంటి ఆరోపణలు ఏమైనా ఉన్నప్పుడు ఆ డిఎస్పీని ఒక గన్ను తెచ్చుకోమనండి. తెచ్చుకుని ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో ఆఫీసుని కాల్చి చంపేయమనండి. మా ఇంట్లోనే మా ఎదుర్కొన్నాయి. ఆయన చనిపోయిన తర్వాత మేము చచ్చిపోతాం. గవర్నమెంట్కి కావాల్సింది అదే కదా. వాళ్ళు ఏ ఆధారాలతో మా మీదకి వస్తున్నారు ఆరోపణలు అని చెప్పి. ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంటికి 1,10,00,000 వేసుకొని వచ్చారు. అది మేము ఎలా సంపాదించాం వాళ్ళు నిర్ధారణ చేసుకోవాలి కదా. అది లోన్ పెట్టాం, భూమి అమ్మాం, నా శాలరీ సేవింగ్స్లో కట్టుకున్నాను నేను. అదేమీ కాకుండా నీకు 1,10,00,000 ఎలా వచ్చింది? నువ్వు అక్రమంగా సంపాదించావు. అక్కడేమో పేరు మా అయింది, ఆస్తుల పేర్లన్నీ నావి. ఆర్టీఏ అయినా రెవెన్యూ అయినా పెద్ద స్థాయిలో అవినీతి కామన్ అయిపోయింది. అయితే ఆ అక్రమ సంపాదనతో కొంతమంది స్థిరాస్తులు కొంటున్నారు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కాలక్రమంలో వాటి విలువ బాగా పెరుగుతోంది.
పాపం పండి ఏసీబీ దాడుల్లో దొరికిపోయినప్పుడు వివరాలు తీసి విలువ కడితే వందల కోట్లలో తేలుతోంది. కొన్నది అవినీతి సొమ్ముతోనే కాబట్టి మొత్తం విలువ కట్టాల్సిందేనన్నది ఏసీబీ వాదన. పెరిగిన విలువకు కూడా అవినీతి ముద్ర వేస్తారా అన్నది పట్టుబడ్డ వాళ్ల వాదన. ఈ రెండు వాదనల మధ్య వివాదం ఎడతెగకుండా సాగుతూనే ఉంది. ఇది ఇవాల్టి ఫోకస్. నమస్తే.